ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ అయితే వచ్చింది. టైటిల్ అయితే వారణాసి అని పెట్టారు. ఎలా అనిపించింది అన్న వారణాసి టైటిల్? ఇప్పటి వరకు మనకి ఇంతకుముందు ఎప్పుడు తెలిసేది ఓన్లీ ఎస్ఎస్ఎంబి 29. అవును, 2 years నుంచి మనకు తెలిసేది ఎస్ఎస్ఎంబి 29. నో అప్డేట్స్, ఓన్లీ మనకు తెలిసినది అది ఒక్కటే. నెక్స్ట్ షూటింగ్ స్టార్ట్ చేసాం. నో అప్డేట్స్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఏం చేసామంటే ఈ ఎస్ఎస్ఎంబి 29 గ్లోబ్ ట్రాటర్ కానీ మనకు ప్రపంచంలో మొత్తం గ్లోబ్ ట్రాటర్ అని మారుమోగిపోయింది. ఈ సినిమా వారణాసి అని ఈ రోజు నుంచి స్టెప్ ఇన్ అయిపోయింది వరల్డ్ సినిమాలో. నిన్నటి వరకు ఇండియన్ సినిమాలో గ్లోబ్ ట్రాటర్ గా నిలిచింది. వారణాసిగా ప్రపంచ బాక్స్ ఆఫీస్ మీదకి ఎంటర్ అయిపోయింది నిన్న. వన్స్ వారణాసి స్టెప్ ఇన్ వరల్డ్ సినిమా హాలీవుడ్ మొత్తం బాక్స్ ఆఫీస్ థ్రెట్ చేసే విధంగా ఉంది భయ. అదొకటి రాజమౌళి గారికి మహాభారతం అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంట కదా, ఒక కీ పాయింట్ అయితే చేస్తున్నారంట. అదొకటి మహేష్ బాబు కృష్ణుడి గెటప్ వేస్తుంటే ఆ 2 కళ్ళు సరిపోలేదు, అలా చాలా ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ ఒపీనియన్ ఏందన్న మీరు? మన రాజమౌళికి డ్రీమ్ ప్రాజెక్ట్. అవును, రామాయణం మహాభారతం కట్టాలంటే తన ప్రాణం. అసలు ఈ సినిమా మనకి డ్రీమ్స్లో చెప్పాడు. సినిమా స్టార్ట్ చేసే ముందు కూడా నేను రామాయణంలో ఒక ఘట్టాన్ని తీస్తానని ఊహించలేదు అన్నాడు. ప్రతి ఒక్క డైలాగు, ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సీన్ చూస్తుంటేనే నాకు మైండ్ బ్లాక్ అవుతుందని పెద్ద డైరెక్టర్ చెప్పాడు భయ్య. ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు రాజమౌళి ఒక రాముని అవతారంలో తీసుకెళ్తే ఇండియాలోని బిగ్గెస్ట్ డైరెక్టర్కే గూస్ బంప్స్ వచ్చాయి భయ్య. రాముని అవతారంలో బిగ్గెస్ట్ డైరెక్టర్కే గూస్ బంప్స్ వచ్చాయంటే కామన్ ఆడియన్స్, ఇండియన్ ఆడియన్స్ పరిస్థితి ఏంటంటే ఊరికే వదిలేస్తున్నారు భయ్య. తన డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ రోల్తో ఇండియాస్లోనే బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్తో సినిమా తీస్తున్నాడు రాజమౌళి. అండ్ మహేష్ బాబు కెరీర్లో నిన్న గ్లిప్స్ ఈవెంట్లో ఏం చెప్పాడు? వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ సినిమా అన్నాడు. తన ప్రాణం పెట్టి చేస్తాను ఇలాంటి సినిమాలు నా లైఫ్లో ఇంకా చాలా అన్నాడు. అంటే నాట్ ఓన్లీ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్, నాట్ ఓన్లీ మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్, కీరవాణి తాత కూడా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ముగ్గురు బిగ్గెస్ట్ గ్లోబల్ క్వీన్ ఉంది ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ కుమార్. అంటే వీళ్ళందరూ కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కాదు భయ్య, ప్రపంచంలోనే నెవర్ సీన్ బిఫోర్ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. చూపించాడు కదా ఫ్రేమ్స్, గ్లిప్స్లు ఎలా ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తేనే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మైండ్లో నుంచి వెళ్ళలేదు భయ్య. అలాంటి గ్లిప్స్ ఇచ్చి పడేశాడు. ఆ గ్లిప్స్లో వచ్చి బీజియం అయితే మైండ్లో నుంచి వెళ్ళట్లేదు భయ్య. గ్లోబల్ బాక్స్ ఆఫీస్కి నిద్రలేని రాత్రులు సృష్టించబోతున్నామని తుఫాను హెచ్చరికలు జారీ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. వన్స్ బాబు వరల్డ్ బాక్స్ ఆఫీస్కి స్టెప్ ఇన్ అయితే హాలీవుడ్కి బ్యాండే భయ్యా, ఆ విధంగా ఉండబోతుంది. ఇప్పటివరకు మీరు 1000 కోట్ల 2000 కోట్లనే చూశారు. ఫస్ట్ టైం ఇండియన్ సినిమా, నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా, ప్రపంచ సినిమా బాక్స్ ఆఫీస్లోనే 10,000 కోట్ల బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ని సృష్టించే సినిమాగా చరిత్రలో నిలిచిపోతారు.